అజ్ఞానం ఆశీర్వాదమును దూరం చేస్తుంది. దేవుని చేత ఏర్పరచబడిన వారికి దేవుని వలన దయచేయబడినవి కొన్ని ఉన్నాయని తెలియకపోవటం అజ్ఞానమే అవుతుంది. తల్లిదండ్రుల ద్వారా వచ్చే వాటిని వారసత్వపు హక్కుగా భావించి వాటిని పొందుకొని సంతోషిస్తుంటే, మరి దేవుని వలన దయచేయబడినవి ఎంత శ్రేష్టంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయో ఊహించలేము. ఏమి దయచేయబడినవో తెలుసుకోవాలని వాక్యము సెలవిస్తుంది. వీటిని తెలుసుకోవటానికి మన ఆత్మజ్ఞానమునకు అనగా ఈ లోకపు తెలివికి అసాధ్యం అని, అది కేవలం దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమని వాక్యంలో చూడగలము. పరిశుద్ధాత్ముడు చేసే అనేక మేలులలో ఇది ఒకటి. అప్పుడే వాటిని తెలుసుకొని పొందుకునే ప్రయత్నం చేస్తాము. అయితే ప్రకృతి సంబంధి అయిన మనుష్యునికి అనగా కంటికి కనబడే వాటిని మాత్రమే నమ్మేవాడికి ఇది ఎన్నటికీ అర్థం కాదు. దేవుని వలన దయచేయబడినవి ఎన్నటికీ పొందుకోలేడు. పరిశుద్ధాత్ముని యొక్క ఆత్మ అనుభవము కలిగిన వారికి తెలుసుకోవటానికైనా పొందుకోవటానికైనా సాధ్యం.